అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 7వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. తులారాశి వారు చేపట్టినటువంటి పనులను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అదేవిధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. సోదరులతో ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలు తొలగున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం విద్య విషయంలో శుభవార్తలు అందినం శుభ ఫలితాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో లాభాలను ఏర్పరచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. అస్థిరమైనటువంటి నిర్ణయాలతో సతమతం అయ్యే అవకాశం ఉంది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. జాగ్రత్తగా ముందుకు సాగాలి. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. మీ పై వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు
ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడడం, దైవచింతన ఏర్పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.